ఎవరన్నా హోంవర్క్ చేసుకొని వచ్చారా? చదువుకున్నారా ఈ సబ్జెక్టు? అయితే నేను బ్రీఫ్గా చెప్తాను. చెప్పిన తర్వాత మీరు ఏదైనా అడిగితే సమాధానం కూడా చెప్పాలి. చెప్తారు కదా? ఓకే. మొదటి సబ్జెక్ట్ వచ్చి మనకు వనరులు. వనరుల గురించి మనకు ఒక చిన్న కథ. మోనా రాజు తమ ఇంటిని శుభ్రపరుస్తూ వాళ్ళ తల్లితో గడుపుతూ ఉంటారు. అప్పుడు ఈ బట్టలు, పాత్రలు, ఆహార ధాన్యాలు, దువ్వెనలు, తేనె సీసా, పుస్తకాలు చూడండి. వీటిలో ప్రతి ఒక్క దానికి ఉపయోగం ఉంటుంది అనింది. ఎవరు? మోనా చెప్పింది. అందుకే అవి ముఖ్యమైనవి, ఇవి అన్ని కూడా వనరులు అని ఎవరు చెప్పారు? అది అయిన తర్వాత వనరులు అంటే ఏంటి అని రాజు వాళ్ళ అమ్మని అడిగాడు. అడిగినప్పుడు వాళ్ళ అమ్మ చెప్పింది ఏం చెప్పిందంటే, మన అవసరాలు సంతృప్తి పరచడానికి ఉపయోగపడేది ఏదైనా సరే అది ఏమంటారు? వనరులు అంటారు. మీ చుట్టూ ఒకసారి పరిశీలిస్తే అనేక వనరులు మీరు గమనించవచ్చు. తాగేదానికి ఏం కావాలంటాం? తాగినప్పుడు దాహం వేసింది, ఏం చేస్తారు మీరు? వాటర్ తాగుతారు. తాగినప్పుడు దాన్ని ఏమంటారు? అదే సమయంలో మీ పాఠశాల అయిపోయింది, ఇంటికి పోవాలి. దేంట్లో పోతారు మీరు? బస్సులో పోతారు. దాన్ని ఏమంటాం? వనరులు అంటాం. అదే సమయంలో మీరు చదివే పాఠ్యపుస్తకాలు, దాన్ని ఏమంటారు? ఎందుకు వనరు అంటున్నారు? ఉపయోగపడుతుంది కాబట్టి. మీ నాన్న ఇంటికి పోతానే మీకేదో తినిబండారం ఇస్తాడు. దాన్ని తాజా కూరగాయలతో కూడా తయారు చేస్తాడు. దాన్ని ఏమంటారు? వనరులు అంటారు. ఎందుకు? ఉపయోగపడుతుంది. నీరు, విద్యుత్తు, అదే మాదిరిగా బస్సు, కూరగాయలు, పాఠ్యపుస్తకం, ఇవన్నీ కూడా వనరులు. ఇవన్నీ కూడా తయారు చేసినప్పుడు నేరుగా కానీ వస్తువులతో తయారు చేస్తారు. అవునా కాదా అని అడుగుతున్నా మిమ్మల్ని. ఇది రావడానికి తయారు చేసే అన్నీ కూడా వనరులే. అవునా కాదా? కాబట్టి ఏదైనా ఒక వస్తువు వనరులుగా ఏ విధంగా మారుతుంది అని రాజుకు అనుమానం వస్తుంది. రాజుకు అనుమానం వస్తే వాటికి విలువ ఉన్నప్పుడే వస్తువులు వనరులుగా మారుతాయి. ఉపయోగం ఉన్నప్పుడే వనరులు అనుకుంటాం. ఉపయోగం లేకపోతే మనం అది వనరులుగా పరిగణించాం. అవునా కాదా? అంటే విలువ ఉంటేనే వనరులు, విలువ లేకపోతే అది వనరులు కాదనేది మన అభిప్రాయం. అవునా కాదా? అంటే ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది, విలువ అంటే వినియోగ అర్హత, ఉపయోగం ఉండాలి విలువ అంటే. అవునా కాదా? అదే సమయంలో మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, లోహాలు ఉంటాయి, కొన్ని విలువ కలిగి ఉంటాయి. మీరు ఇంకా చదువుకుంటా ఉంటే, నాలెడ్జ్ని పెంచుకుంటూ పోతే మీకు అనేక విషయాలు తెలుస్తూ ఉంటాయి. ఈరోజు రాళ్ళు రెప్పలు ఉంటాయి, అందంగా ఉంటాయి, దానికి విలువ ఉండకపోవచ్చు. కానీ రెండూ కూడా ముఖ్యమైనటివి. మానవ సహజ వనరుల్లో ఇంకొక విధంగా అవసరాలు తీరుస్తాయి. ఇప్పుడు రాయి ఉంది, మీకు ఉపయోగపడదు, కానీ రాయి వల్ల ఏమవుతుంది? కంకర తీస్తారు, అక్కడ కూడా ఉపయోగపడుతుంది. ఈ విధంగా వనరులుగా పరిగణిస్తాం. సమయాన్ని బట్టి వనరుల యొక్క విలువ పెరుగుతుంది. అవునా కాదా? ఈ విషయంలో మీరు ఒకసారి చూస్తే, మీ ఇంట్లో ఒకరుంటారు, మీ ఊర్లో ఆయుర్వేద మెడిసిన్ చేస్తూ ఉంటారు, కానీ దానికి విలువ లేదనుకుంటాం. కానీ దాన్ని పేటెంట్ చేసి దాన్ని కానీ మార్కెటింగ్ చేయగలిగితే ఆటోమేటిక్గా కోట్ల వేల కోట్ల రూపాయలు వస్తాయి. దానికి కావాల్సింది తెలివి కావాలి, పేటెంట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది.
అంటే దీన్ని బట్టి మీరు అందరూ ఆలోచించుకోవాల్సిన పిల్లలు సమయం, సాంకేతికత అనేటి వస్తువుల్ని వనరులుగా మార్చి రెండు ముఖ్యమైన అంశాలు రెండు. ఇలాంటివి మనం ఆలోచించినప్పుడు మీరు చాలా సమస్యలు చూస్తూ ఉంటారు, సమాజంలో చాలా వనరులు చూస్తూ ఉంటారు. ఆ వనరుల్ని మీరు నెక్స్ట్ లెవెల్కి తీసుకపోతే దానికి కావలసిన జ్ఞానం కావాలి, చదువు కావాలి, ఇన్నోవేషన్గా తయారు కావాలి. అప్పటికే దానికి విలువ పెరుగుతుంది. వనరులు అనేటివి 3 రకాలు ఉంటాయి. సహజ వనరులు. ఈరోజు కొండలు ఉన్నాయి, మీరు సృష్టించారా? ఎక్కడి నుంచి వచ్చాయి? నేచురల్గా వచ్చాయి. ఈరోజు నీళ్లు ఉన్నాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయి? నేచురల్గా వస్తున్నాయి. ఇవన్నీ ఏమంటారు? సహజ వనరులు. రెండోది, నీరు నుంచి కరెంటు తీస్తాం, అవునా కాదా? నీరు నుంచి పంటలు పండిస్తాం, దాన్ని ఏమంటారు? మ్యాన్ మేడ్. ఇవన్నీ మానవ నిర్మిత వనరులు ఇవన్నీ. ఇంకొక పక్క మానవ వనరులు. ఇప్పుడు మీరు అందరూ ఉన్నారు పిల్లలు, రేపు పెద్ద అయినాక మీరు ఇండస్ట్రీ పెడతారు, కొన్ని వేల మందికి ఉద్యోగాలు ఇస్తారు. అంటే అన్నిటినీ శాసించేది మానవ వనరులు. మానవ వనరులు మీ విజ్ఞానాన్ని పెంచుకుంటే ప్రపంచంలో ఏదైనా మీరు సాధించే అవకాశాలుంటాయి. ఈరోజు మీరు ఒక పని చూస్తే సహజ వనరులు ఏమేమి చెప్పండి? ఏమేంటి? మీరు గాలి పీల్చుకుంటున్నారా? గాలి ఏంటి? అది సహజ వనరులా ఏమన్నా కొంటున్నారా మీరు? నదులున్నాయి, ఇంకో పక్క నేలలున్నాయి, ఖనిజాలున్నాయి. ఇవన్నీ కూడా సహజ వనరులు. ఇవన్నీ ప్రకృతి మనకు ప్రసాదించిన వరం, అవునా కాదా? దీన్ని ఫ్రీగా మీరు ఉపయోగించుకోవచ్చు, అవునా కాదా? అదే మరిగా సహజ వనరుల్ని స్థూలంగా పునరుత్పాదక కాని వనరులుగా విభజిస్తాం. అంటే ఏంటి మీరు అందరూ ఆలోచించుకోవాలి. పునరుత్పాదక వనరులు అంటే ఏంటి? అంటే దీంట్లో నుంచి మనం ఇప్పుడు ఉదాహరణకు మీ ఊర్లో ఈ మధ్య కాలంలో సోలార్ వచ్చిందా? సోలార్ దేంట్లో నుంచి కరెంట్ వస్తుంది? కాదమ్మా, సోలార్ ఎండ నుంచి వస్తుంది, అవునా కాదా? ఎండ నుంచి కరెంట్ వస్తుంది కాబట్టి కరెంట్ ఏమైనా అయిపోతుంది, ఎండ అయిపోతుందా? తెల్లవారితే ఎండ వస్తుందా లేదా? కాబట్టి దీన్ని ఏమంటారు? పునరుత్పాదక వనరులు, అవునా కదా? అంటే అన్ఎండింగ్ అన్నమాట. ఎంత కరెంటు కావాలన్నా ఉత్పత్తి చేసుకోవాలంటే మీ ఇంటి పైన మీరేం చేయాలి? సోలార్ ప్యానెల్ పెట్టుకుంటే దేనికి ఉపయోగించుకోవచ్చు? ఇంటికి వాడుకోవచ్చు. నువ్వు సైకిల్ కానీ ఈవీ సైకిల్ తీసుకుంటే ఏ మాత్రం తొక్కే పని లేకుండా ఇంట్లో నుంచి నేరుగా స్కూల్కి రావచ్చు, స్కూటర్ మారిగా, అవునా కాదా? అది పునరుత్పాదక వనరులు. పునరుత్పాదకం కాని వనరులు అంటే ఏమున్నాయి? మీకు ఒక ఐడియా ఉందా? అంటే ఒకసారి ఈరోజు కొన్ని వేల సంవత్సరాల నుంచి భూమిలో బొగ్గు వస్తుంది, అవునా కాదా? సహజ వనరులు వాయువు వస్తుంది,